Hi, this is Rayal Satish Babu, Darts Medical Academy, Khammam. సో రిజల్ట్స్ అయితే బయటికి ఎస్ఎంఎస్ రూపంలో వచ్చాయి, కానీ వెబ్సైట్లో ఇంకా పెట్టలేదు. మేబీ వాళ్ళ నైట్ కల్లా పెడుతుండొచ్చు. అయితే చాలామంది కంగారు పడేది ఏంటంటే, ఎస్పెషల్లీ ఓపెన్ వాళ్ళు, బీసీబీ, బీసీడీ, బీసీసీ, బీసీఈ వాళ్ళు, ఎస్పెషల్లీ వీళ్ళు బాగా కంగారు పడేది ఏంటంటే, చాలా కట్ ఆఫ్ పెరిగింది, కట్ ఆఫ్ చాలా పెరిగింది, మాకు రాలేదు, 500 దాటినా మాకు రాలేదు అని కంగారు పడుతున్నారు. సరే, ఈ సంవత్సరం పరిస్థితులు పక్కన పెడితే లాస్ట్ ఇయర్ కానీ అంతకుముందు ఇయర్ కానీ బీసీబీ, బీసీడీ అండ్ ఓపెన్ వాళ్ళకి ఫస్ట్ కట్ ఆఫ్ చాలా చాలా ఎక్కువ ఉంటుంది ఫస్ట్ రౌండ్లో. ఎందుకంటే ఫస్ట్ రౌండ్లో తెలంగాణ కేఎన్ఆర్ యూహెచ్ఎస్ మొత్తం సీట్లని నింపాడు. దాదాపుగా లాస్ట్ ఇయరే 1000 సీట్ల దాకా ఆపాడు. ఎంఆర్సీ కోటా కింద ముందుకు పోయే వాళ్ళు ఉంటారు కదా అని చెప్పేసి ఒక 1000 సీట్లు ఆపాడు. నాకు తెలిసి ఇప్పుడు కోర్టు కేసు కూడా ఉంది కాబట్టి మోస్ట్లీ 1500 సీట్లను ఆపు ఉంటాడు. ఆ 1500 సీట్లు ఆపి మిగతా వాటన్నిటికీ వేసి ఉండొచ్చు. ఒక 1500 అంటే ఆ కాలేజీలో కొన్ని, ఈ కాలేజీలో కొన్ని అట్లా ఆపి మిగతా అన్నిటికీ వేసి ఉండొచ్చు. అలానే మనకి సెకండ్ రౌండ్ కల్లా ప్రైవేట్ కాలేజెస్ ఒకటైతే వస్తుందని అర్థమైంది. రెండోది కూడా వస్తే కనుక అక్కడ కూడా సీట్లు పెరుగుతాయి. సరే, కోర్టు కేసు ఏమవుతుంది, మరి ఆ 300 మంది ఇటు వస్తారా రారా అనే దాని మీద కూడా డిపెండ్ అయ్యి సెకండ్ రౌండ్ ఉంటుంది. కాబట్టి ఫస్ట్ రౌండ్లో ఎవరైతే రాలేదో వాళ్ళు కంగారు పడకండి, రెండో రౌండ్ దాకా వెయిట్ చేయండి. అంటే మరీ కట్ ఆఫ్ చాలా దూరంలో ఉన్నాడు హోప్స్ పెట్టుకోకండి, కానీ దగ్గరలో ఉన్నవాళ్ళు మాత్రం హోప్స్ పెట్టుకోండి. డెఫినెట్గా వస్తుంది. ప్రతి ఇయర్ కూడా ఇలాంటిదే జరుగుతుంది. ఫస్ట్ రౌండ్లో రావు, సెకండ్ రౌండ్కి ఫస్ట్ రౌండ్కి చాలా తేడా ఉంటుంది. చాలా అంటే చాలా తేడా ఉంటుంది. సెకండ్ రౌండ్కి థర్డ్ రౌండ్కి అంత పెద్ద తేడా ఉండకపోయినా ఫస్ట్కి సెకండ్కి చాలా తేడా ఉంటుంది. అన్నీ ఫిలప్ చేయకపోతే మరి అవన్నీ ఫిలప్ చేయాలి కదా, అది. సో నాకు తెలిసి అయితే కట్ ఆఫ్ ఫర్ ఓపెన్ అరౌండ్ 530 కట్ ఆఫ్ అయింది అనుకుంటున్నా. ఇంకా దానికంటే తక్కువ ఎవరిదైనా ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలానే బీసీఏ వచ్చేసి 441కి అయితే వచ్చింది. సో మోస్ట్లీ కట్ ఆఫ్ 438, 439 ఉన్నట్టుంది. అండ్ బీసీబీకి 500 అబోనే ఉంది, మోస్ట్లీ 515 అలా ఉన్నదనుకుంటున్నా బీసీబీకి. అండ్ బీసీసీకి కూడా అరౌండ్ 440 దాకా ఉంది. అండ్ బీసీడీకి కూడా 520 దాకా కట్ ఆఫ్ ఉన్నట్టుంది. అండ్ బీసీఈకి కూడా 520 దాకా కట్ ఆఫ్ ఉంది. అండ్ ఎస్సీకి అయితే ఇప్పుడు ఫస్ట్ రౌండ్ కట్ ఆఫ్ అయితే 447 వచ్చిన అమ్మాయికి అయితే వచ్చింది ప్రైవేట్ కాలేజ్. సో మోస్ట్లీ 446, 445 కట్ ఆఫ్ అయి ఉంటుంది. అండ్ అలానే ఎస్టీ అయితే 454కి రాలేదు, అంటే 455, 456 కట్ ఆఫ్ అయి ఉంటుంది. దీనికంటే ఎవరికైనా తక్కువ మార్కులు వచ్చి మీకు తెలిసిన వాళ్ళు కానీ మీరు కానీ వచ్చిన వాళ్ళు ఉంటే కమెంట్ సెక్షన్లో చేస్తే అప్పుడు మనం కట్ ఆఫ్స్ ఈజీగా తెలుస్తాయి. బట్ ఒకటి చెప్పదలుచుకున్నాను, డోంట్ వర్రీ, ఓకే? అనవసరంగా డీలా పడకండి, స్టే హ్యాపీ. సెకండ్ రౌండ్ ఉంది. సో ఎనీవే, ఐఎమ్ విషింగ్ యూ ఆల్ ద బెస్ట్. దిస్ ఇస్ రాయల్ సతీష్ బాబు, డాట్స్ మెడికల్ అకాడమీ, ఖమ్మం. అండ్ వన్ మోర్ థింగ్ చెప్పడం మర్చిపోయాను. ఇప్పటివరకు అయితే మనకి 89 మెడికల్ సీట్స్ వచ్చాయి ఫస్ట్ రౌండ్లో. లాస్ట్ ఇయర్ ఫస్ట్ రౌండ్లో 75 వచ్చాయి, టోటల్ 95 దగ్గర ఆగాము. ఇప్పుడే మనకి ఫస్ట్ రౌండ్లోనే 89 మెడికల్ సీట్స్ వచ్చాయి. సో అది 100 కంటే పైగా ఎక్కడికి తీసుకుపోతుంది అనేది చూద్దాము. అలానే చాలామంది ఇన్స్టాలో మనం ఒకటి పోస్ట్ పెట్టినప్పుడు ఎన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అంటే ఒక్కొక్కరికి ఇస్తున్నారు. ఎవరైతే కరెక్ట్ అవుతుందో వాళ్ళు కరెక్ట్గా ఏదైతే ఫిగర్ చెప్తారో వాళ్ళకి 1000 రూపీస్ కూడా గిఫ్ట్ ఇస్తా అని చెప్పాను. సో మిగతా వాళ్ళు కూడా ట్రై చేయండి, అంటే డిఎంఏకి ఎన్ని సీట్ల దగ్గర అయిపోతుంది అనేది. సో రాయల్ సతీష్ బాబు, డాట్స్ మెడికల్ అకాడమీ, ఖమ్మం.